పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్ నియర్ సెంట్ తెరెసా మోన్స్టరీ, నందికొట్కూర్ రోడ్, కర్నూల్. ప్రతి నెల 2వ బుధవారం అనగా మార్చ్ 11వ తేదీన జరుగును. సమయం ఉదయం 10:30 నుండి ప్రారంభం. దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. కిడ్నీ సమస్య, క్యాన్సర్ వ్యాధి, పక్షవాతం, దురాత్మ చీకటి శక్తులు, గర్భఫలం లేక ఇలాగా అనేక రోగములతో పీడింపబడుతున్న వారికి గొప్ప శుభవార్త. డోంట్ మిస్ ఇట్. ఎవరు మొన్న ఒక పుల్లమ్మ అని ఒక ఆవిడ వచ్చింది. పుల్లమ్మ మీ అక్కేనా? చచ్చిపోయిందా బతికిందా? పుల్లమ్మ చచ్చిపోయేది కదా, ఇక్కడికి రాకపోతే బతికేదా? బాగోలేదని హాస్పిటల్ కాడ నుంచి కూడా బాగోలేదని చెప్పారు మాకు. అన్నం తినలేదు, అన్నమే అసలు తినేది కాదు, అన్నం తినలేదు. ఈ పళ్ళు చూసావు ఆవిడ? పళ్ళు కూడా ఏమైంది? చీము వస్తుంది కదా, చీమను ఇంత వాపుండి చీమ వచ్చేది మా అక్కకి కదా. అసలు అన్నం కూడా నేనే ప్రార్థన చేశాను మీ అక్కకే. పర్లేదు, మా అక్కకి బాగానే ఉంది. బాగుంది, చప్పట్లు కొట్టండి గట్టిగా. మా అక్కయ్య వాళ్ళే ఆ పుల్లమ్మని మీరే కదా తెచ్చింది? అవునయ్యా. ఈ చిగుళ్ళ మీద ఇంత మందన్న పళ్ళుకి ఉన్నాయి, చీము కారిపోతుంది. నిజమే. అమ్మాయికి సగరు ఉంది, పిప్పన్లు 3 పిప్పన్లు బీకిచ్చారు. 3 బీకిచ్చారా? 3 బీకిచ్చారు పిప్పన్లు. బాగా నెల నుంచి ఏం భోజనం తినట్లేదు, నెల నుంచి భోజనం చేయట్లేదు. మన ఛానల్ చూసి ఇక నేను అయ్యగారు ఆ డాక్టర్ గారి దగ్గరికి ఏమన్నారు? పళ్ళు చీము కారుతుంటే ఏమన్నారు? మొత్తం తీసేయాలి, లైన్ మొత్తం పైన మొత్తం తీసేయాలి, పైన పళ్ళు అన్ని కూడా తీసేయాలన్నారు. ఎంత బాధతో తీసుకొచ్చిందంటే, ఈమె బ్రతుకుతుందని మాకు నమ్మకం లేదయ్యా, ఏడుస్తుంది, పళ్ళన్నీ కదిలిపోతున్నాయి, చీము కారిపోతుంది, తింటలేదయ్యా. మొత్తం ఇంకా ఏమేమి రోగాలు ఉన్నాయి ఆమెకి? మొత్తం రోగాలు, కీళ్ళ జబ్బు. అది ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు. కీళ్ళు కూడా నడవటానికి లేదన్నట్టు కాళ్ళు. ఆ మనిషి 16-18 సంవత్సరాలుగా చేతులు కాళ్ళు తిరిగిపోయి, ఆహారం తినకుండా పళ్ళన్నీ కూడా కదిలిపోయి చీము కారిపోతుంటే కారిపోతుంది చీమి. ఎట్లా పట్టుకొచ్చారు మొత్తం ఆ 7 పట్టుకొచ్చారు ఆవిడ్ని. ఏ పట్టుకొస్తే ఆవిడ పడిపోతుంది అంతే. ఇలా తీసుకొచ్చుతుంటే ఆ చీర కూడా పట్టుకోలేకపోతుంది ఆవిడ చేతులతోటి. అలాంటి మనిషిని ఈరోజు నా ప్రార్థన దేవుడు ఆలకించి ఇక్కడ భోజనం చేసిందా లేదా? చేసింది. ఇప్పుడు తింటుందా లేదా? తింటుంది. ఆమె లోపల ఉన్న చెడంతా రావటానికి నేను ప్రార్థన చేశా వాంతుల రూపంలో. ఇప్పటికి 2-3 వారాలు అయినట్టుంది, వస్తానే ఉంటుంది. అది అయిపోయే వరకు వస్తానే ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ భూ ప్రపంచంలో నేను ఒక మాట అంటున్నా, ఎవరికి ఇవ్వలేని అంత గొప్ప వరం దేవుడు నాకు ఇచ్చారు. ఇంత బక్కగానే ఉంటారు చూడటానికి, కానీ బకెట్లు కక్కుతున్నారు ప్రార్థన చేస్తే. హాస్పిటల్కి మనకి తేడా ఏంటంటే, హాస్పిటల్ కూడా తీస్తారు, కఫం తీస్తారు, మళ్ళీ ఫామ్ అయిపోద్ది మొక్క రోజులోనే. నేను ప్రార్థన చేశాక ఉన్నదంతా బయటకు వస్తానే ఉంటుంది. అది ఎన్ని రోజులైనా కూడా, ఒక 2 రోజులు అవ్వచ్చు, వారం అవ్వచ్చు, ఇంకొక వారం వచ్చు, నెల అవ్వచ్చు, అది కారుతానే ఉంటుంది. అదంతా వచ్చాక ఫ్రెష్ అయిపోయి అప్పుడు ఆకలి మీద ఉండి శక్తి బలం ఉండి అన్ని అవయవాలు క్రొత్తవి వచ్చేస్తాయన్నట. నూతనమైన అవయవాలు ఇచ్చేస్తారు. అన్ని అవయవాలు, 1 కాదు 2 కాదు, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులు, పేగులు కూడా ఫ్రెష్ అయిపోతాయి. చప్పుడు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది అద్భుతాలు, సూచక్రియలు అంటారు వీటిని. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు వాళ్ళు దెయ్యాలు. మన దగ్గర దెయ్యాలతో మాటలు ఉండవు. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్
ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. స్థలం SS గార్డెన్స్ నియర్ సెంట్ తెరిసా మోన్స్టరీ, నందుకోత్కూర్ రోడ్, కర్నూల్. ప్రతి నెల 2వ బుధవారం అనగా మార్చ్ 11వ తేదీన జరుగును. సమయం ఉదయం 10:30 నుండి ప్రారంభం. దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. కిడ్నీ సమస్య, క్యాన్సర్ వ్యాధి, పక్షవాతం, దురాత్మ చీకటి శక్తులు, గర్భఫలం లేక ఇలాగా అనేక రోగములతో పీడింపబడుతున్న వారికి గొప్ప శుభవార్త. డోంట్ మిస్ ఇట్. అన్నట్టు ఆయన దీంట్లో నీకు కాలు నయం వరకు చేసిన కుంటుకుంటానన్నాడు. అన్నాడు నాకు ఓడిపోతుంది, ఎవరు లేరు అన్నాడు. ఎవరన్నారు అట్లాగా? డాక్టర్ అన్నాడు ఆ మాట. డాక్టర్ గారు అన్నారా? ప్రభు డాక్టర్ గారు అన్నారు దీంట్లో కుంటుకుంటానన్నాడు. చేసిన కుంటుకుంటావు, చేయకుండా కుంటుకుంటావు అన్నాడు. ఎందుకు అన్నాడు ఆ మాటలు అసలు ఆయన? అయ్యా ఎందుకు అంటున్నాడు అట్లాగా మిమ్మల్ని? నా దగ్గర ఎవరు లేరయ్యా, నాకు దుస్తులేదు, భోజనం కూడా తెచ్చి పెట్టేవాళ్ళు లేరు. సరే, ప్రార్థన చేద్దాం. తల్లి సర్వశక్తి కలిగిన మా దేవ, మా తల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మరి చాలా బాధపడుతుంది. మరి ఏ సోదరైతే ఆ బిడ్డకు వచ్చిందో, ఎవరు లేరు, దిక్కులేని బిడ్డ, మీరే సహాయం చేసి విడుదల పారి చేయండి. ఏస్తున్నాము నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నారో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ప్రతిరోజు కూడా యేసు ఆశ్రయపురం గుర్రంగూడలో ప్రతి అద్భుతాన్ని మీకు ఈ విధంగా మేము చూపించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇప్పటి వరకు మీరు చూసినటువంటి అద్భుతాలన్నీ యేసు ఆశ్రయపురంలో జరుగుతున్నటువంటి కార్యములై ఉన్నాయి. మరి ప్రతి శనివారం కూడా మరి యేసు ఆశ్రయపురం గుర్రంగూడ హైదరాబాద్లో స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి విడుదల కొరకు మీరు శనివారము 11:30 ప్రార్థన ప్రారంభమవుతుంది. దయచేసి విడుదల కొరకు మీరు రావాలనుకున్నటువంటి వారు రండి. ఈ కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి. మరి లైవ్ ద్వారా మిమ్మల్ని కలుసుకుని ప్రభుని గణపరిచే కృపా భాగ్యాన్ని తండ్రి నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తి దేవుడు మీకు మేలు చేయునుగాక. మరి పూర్తిగా బెడ్ రెడ్ ఎవరైతే మంచంలో ఉన్నారో అలాంటి వారి వరకు ఈ లైవ్ మేము చేస్తున్నాం కనుక మరి హాస్పిటల్కి వెళ్ళినామండి. అక్కడ ఇంకా డాక్టర్ గారు చెప్పారు ఇక కాదమ్మా మరి తీసుకువెళ్ళండి అని చెప్పారు కదా. అలాంటి యొక్క రోగులు ఎవరైనా ఉంటే ఈ లైవ్ చూస్తుంటే మీరు ఖచ్చితంగా బ్రతుకుతారు. దేవుడు కార్యం చేస్తాడు, ఎటువంటి సందేహం లేదు. అది క్యాన్సర్ ఉన్నాయి, కిడ్నీలు పాడైపోయి ఇంకోటి ఏదైనా కూడా యేసయ్య మిమ్మల్ని బాగు చేస్తాడు, విడుదల పరుస్తాడు. ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హలో, వందనాలు తల్లి, చెప్పండి అమ్మా. ఓకే, స్తోత్రమునైనా ప్రియ సోదరి. మరి ఆ నొప్పి ఏదైతే వస్తుందో ఆ బిడ్డకి సంపూర్ణమైన విడుదల ఇవ్వండి. మీ గాయపడిన వస్తుందో బిడ్డని స్వస్థపరచండి చేస్తున్నాం. ఆమె దేవునికి మహిమ కలుగాక. మరి దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్నటువంటి బిడ్డలు రండి, విడుదల పొందుతురు కానీ. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. వందనాలు బ్రదర్, చెప్పండి. మాది రాజమండ్రి దగ్గర అండి. మా అమ్మకి బాగా మోకాలు నొప్పులు, కాలుకి బ్లడ్ టెస్ట్ చేసినాక తుండుకొని పడిపోయిందండి. చాలా బాధపడుతుందండి. ఓకే, ఉన్నారా? మదర్ ఉన్నారు అక్కడ? ఉన్నాండి. ఇవ్వండి, ఆవిడకి ఇవ్వండి, ప్రార్థన చేద్దాం. ఓకే, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా. తల్లి గారికి అమ్మా వందనాలు. కళ్ళు మూసుకోమ్మా, ప్రార్థన చేస్తాను.
కాదండి అయ్యారు, నా మోకాలు నొప్పులు, కాలు మీద పెద్ద పుండు ఉందండి. నేను చాలా బాధపడుతున్నాను. హాస్పిటల్కి వెళ్తే 5 లక్షలు కావాలని అన్నారండి అయ్యారు. అది ఏమైనా హోల్ పడిందా అట్లే ఉందా? అది బెజ్జం పడిందా అట్లే ఉందా? పుండు అండి అయ్యారు, చాలా బాధపడుతున్నానండి నేను. పుండు పడిందా? పుండు పడింది అయ్యారు. ఓకే, లైవ్ అయిపోయి చెయ్యమ్మా. వీలుంటే మరి శనివారం స్వస్థ ప్రార్థన జరుగుతుంది కదా హైదరాబాద్లో, వీలుంటే రండి. మరి ఆపరేషన్ అయితే చేయించుకోకండి, నా మాట వినండి, సరేనా? స్తోత్రం నాయన. తల్లిగారికి ఏదైతే కాలుకి మరి వాపు వచ్చిందో అది మరి రకరకాలుగా డాక్టర్లు చెప్తున్నారు, ప్రార్థిస్తున్నాము. లోపల ఏదైతే చీమి వాతావరణం ఉందో అది విడుదల పరచబడాలి. తల్లికి సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి యేసునామములో ఆమేన్. వందనాలమ్మా. దయచేసి గమనించండి, మరి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారు, ఇప్పుడు తల్లిగారికి చూడండి కాలు మీద ఎంత పెద్ద కాయలే కాసి ఉండొచ్చు, బహుశా అది ఇప్పుడు ఆపరేషన్కి 5 లక్షలు అడుగుతారంటే. ఇలాంటి వారు ఏదైనా ఉంటే మీరు యేసు ఆశీర్వాదానికి రండి. ప్రభు మీకు ఖచ్చితంగా కార్యం జరిగించి దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మరి ఎన్నో అద్భుతాలు ఇప్పటి వరకు మీరు చూశారు. ఎన్నో అద్భుతాలని దేవుడు మరి అక్కడ జరిగిస్తున్నాడు. ఎంతో జనం అక్కడికి వస్తున్నారు. వారు దేవుని కృపను బట్టి మరి విడుదల పరచబడుతున్నారు. కనుక ప్రభు పేట మరోసారి మీకు చెప్తున్నాను, తండ్రి తన ఆత్మ ద్వారా బలమైన కార్యము మనందరి ఎడల జరిగించులాగున మరి దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. అలాగే మరి భువనగిరిలో కూడా ప్రతి మంగళవారం స్వస్థతా ప్రార్థన జరుగుతుంది భువనగిరిలో. ఆమేన్. హలో చెప్పండి అయ్యా. మరి వెస్ట్ గోదావరి, నా పేరు జక్కరయ్య. అదే యాక్సిడెంట్ అయిందండి, 11 నెలలు అయింది. కొంచెం హెయిల్ అవ్వట్లేదు అది కాలు. కొంచెం ఈ నెలలో వారంలో హాస్పిటల్కి వెళ్తున్నాను. కొంచెం పడకుండా మంచి రిపోర్ట్లు వచ్చేది ప్రేయర్. ఓకే, ప్రభాని స్తోత్రం. జక్కరి గారి విషయంలో ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. ఆ కుమారుడికి ఉన్న శోధన సమస్తం తెలుసు. ఆ శోధన తప్పించి ఆపరేషన్ లేకుండా అంతా సెట్ అయిపోయి మంచి ఆరోగ్యంగా ఉంటాకు సహాయం చేయండి. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ప్రైజ్ లార్డ్. దయచేసి గమనించండి, మరి ఈ పరిచర్య ఎంతో భారముతో మేము ఈ పరిచర్య చేస్తున్నాం. మరి ఎవరైతే మంచంలో ఉన్నారో పూర్తిగా ఇక లేవలేని స్థితిలో ఇంకా మరణానికి దగ్గర ఉన్నారో అలాంటి వారి కొరకు ఈ లైవ్ దయచేసి గమనించండి. ఈ లైవ్ని మీరు చూస్తున్నారు, మీ రక్త సంబంధం కూడా తెలియపరచండి, లింక్ పంపించండి. ఇది యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని చూడండి. బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని ఉంది యూట్యూబ్లో. బిఎస్ఆర్ మినిస్ట్రీస్ లింకు మీకు తీసుకుని మీ రక్త సంబంధం పంపిస్తే, ఎందుకంటే నోటితో చెప్తే అర్థమవుదో. ఈ లైవ్ వారు చూసినప్పుడు వారికి మంచి నమ్మకము విశ్వాసం కూడా కలుగుతుంది. ఈ లైవ్ ఎవరైతే చూస్తున్నారో దయచేసి దేవుని బిడ్డలారా గమనించండి. హలో అమ్మా, చెప్పండి అమ్మా. ఓకే, స్తోత్రములు నాయన. విపరీతమైన నొప్పులతో బాధపడుతుంది తల్లిని దర్శించు, ఆ పూర్తిగా విడిపించు. నీ గాయపడిన హస్తంతో మరి ఆ తల నొప్పి ఏ విధంగా వస్తుందో, ఆ మెడ నొప్పి ఏ విధంగా వస్తుందో కార్యం జరిగించి సంపూర్ణంగా మీ గాయపడిన హస్తంతో విడుదలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, స్తుతి, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రభువా, ఈ టీవీ ముందు ఎంతమంది అయితే చూస్తున్నారో, టీవీని ఎంతమంది అయితే చూస్తున్నారో వారి ఫోన్ నెంబర్లు కలవటం సహాయం చేయండి. వారికి ఉన్న అడ్లు, ఆటంకాలు, చీకులు, చికాకులు యేసు నామములో తొలగిపోను గాక. ఎవరైతే మత్తుకి బానిస అయిపోయినారో ప్రభువా, వారి కొరకు ప్రార్థిస్తున్నా. వారి యొక్క ఆ బానిసత్వం నుంచి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. వివాహాలు కాక బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. అలాగే గర్భఫలాలు లేక బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా. మంత్రముల చేత, దురాత్మల చేత పీడింపబడుతున్న వారిని కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. హార్ట్ సమస్యతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవాని స్తోత్రములు నాయన. అయా, ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారికి మంచి ఉద్యోగములు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆయా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బిడ్డలకు ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి చేయమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. హలో 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 అయ్యారు. అమ్మా, వందనాలు తల్లి. రైతులాడండి, కొద్దిగా 3 సంవత్సరాలు అయిందండి. చెవులో బాగా బాధపడుతుందండి. వస్తాం మేము వాడికి, శనివారం వస్తాం, కానీ కొద్దిగా ప్రార్థన చేయండి. స్తోత్రం నాయన. ప్రియ తల్లి గారు ఎలా బాధలు ఉన్నారంట, ప్రార్థిస్తున్నాం. మీ ప్రియుడు యేసు నామములో వీరికి మేలు జరుగును గాక. ఆమేన్.
సొలొమోన్ కిడ్నీలు చిన్నగా అయ్యాయి, ఆయాసం. సరే, నొప్పులు నొప్పులు నొప్పులు. నీకు ఒళ్ళంతా వేడైపోతాయి. దాంట్లో రాసావా? జ్వరం రాసిన. దాంట్లో రాసావా? చెప్పిన. ఎవరికి చెప్పు? మేడం చెప్పిన. ఏమని? చలి జ్వరం ఉంది. చలి జ్వరమా? చలి జ్వరం, ఆయాసము, గ్యాస్, బీపీ, కిడ్నీ ప్రాబ్లం. ఓకే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమేన్. ఎవరు మీది? కర్నూలు జిల్లా గాజులు తిన్నా. కర్నూలు జిల్లా గాజులు తిన్నా. సొలొమోన్ రాజులగిరిని కర్నూలు. హాస్పిటల్ నుంచి వెళ్తే వేసింది నువ్వేనా? నేనే. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకుంటా వెళ్ళిపోయారా? ఏం లేదు, అది తగ్గదు, గులలు మింగల్లా అని చెప్పినారు వాళ్ళు డాక్టర్లు. ఏం తగ్గదు అన్నారు? కిడ్నీ ప్రాబ్లం. ఏమైంది చెప్పు, మీ ఆయనకి ఏమైంది? కిడ్నీల నొప్పులు, కిడ్నీలో నొప్పులు, జ్వరం వస్తుంది. జ్వరము, కిడ్నీలో నొప్పులా? హాస్పిటల్ ఉండి వేసారు మీరేనా? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక? అది పల్లెటూరు అని. 4 గంటలే కిడ్నీ ప్రాబ్లం వచ్చి, ఇప్పుడు కాదు, 4 గంటలు. ఇప్పుడు నొప్పులు ఉన్నాయా? ఇప్పుడు లేకపోతే తక్కువ. మనసు మారిపోయాడు చూడండి. ఇప్పుడు దాకా ఇది దాన్ని ఏమంటారు, పీల్చుకుపోయినాడు. ఆయాసం ఎలాగనో సరి జ్వరం వస్తుంది. ఎలాగనో అసలు నడవగలవా? మామూలుగా నడిస్తే దమ్మెక్కుతుంది. ఇప్పుడు ఉరుకో, చప్పట్లు కొట్టండి. ఈయన మన ముఖములు ఇక్కడ చూడారా, పీల్చిపోయి ఉన్నాడు, పీల్చిపోయి ఉన్నాడు. ఆమె ఓకే, సంతోషం ఉందా సొలొమోన్? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఇప్పుడు ఇలా పట్టుకుని వచ్చావు, ఇలా పట్టిపోయినట్టుగా వచ్చావు. మన దగ్గరకు వచ్చాకుండా పట్టుకోండి. సొలొమోను ఎగిరిప్పుడు ఉరికయ్యా ఎంత ఆనందం పడిపోతున్నాడు. ఇదిగో నన్ను నా మీద పడుతున్నా భయపడ్డా. ఎట్లా ఉన్నాడు మీ ఆయన ఇప్పుడు? బాగున్నాడు సార్. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు, కూతురు సార్. పెళ్ళిళ్ళు అయిపోయినాయా? ఆయన ఏమో కుర్రోడు లేక ఉన్నాడు, నువ్వు ఎట్లా ఉన్నాడు? ఏమన్నా ఆయన బాగా తింటాడా? అసలు అన్నం తినడు సార్. అన్నం తిండే మాట వింటాడు ఈయన. సొలొమోన్ వింటాడా? నిజం వింటాడా? నిజం చెప్పు. వింటాడా? మంచోడేనా? నిజమేనా? ఏం పని చేస్తాడు? పొలం పని. ఏ ఊరు మీది? గాజులు తిన్న ప్రాజెక్టు. ఓకే, ఇలా వంగుప్పుడు ఇలా వంగు. చూడు బస్కెళ్ళి ఎలా కొడుతున్నాడు. సూపరా? బాగున్నాడా? సూపరా? మామూలుగానా? బాగున్నాడా? చాలానా కొంచెమా? సార్ ఫస్ట్ ఇప్పుడు 6 పాయింట్లు అయినది. ఫస్ట్ 3 పాయింట్లు. ఎంత ఫ్రీ అయిపోయింది ఈయన. కిందకి దిగి పైకి ఎక్కాయి ఊరికే. అగో చూడండి ఎంత చురుకైపోయాడు. ఇప్పుడు దాకా ఎట్లా ఉండేది అమ్మాయినా? కాదు, అంతకు ముందు అక్కడ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు? ఇంటికాడ ఉన్నప్పుడు చలి పెడుతుంది అంటున్నాడు. ఇప్పుడు వచ్చే ముందర చలి పెడుతుంది అంటున్నాడు. చలి మనం నీళ్ళే కొట్టేస్తున్నాం ఇక్కడ. చప్పట్లు కొట్టండి. ఎవరైనా చలి పెడుతుందా? ఇప్పుడు చలి పెట్టలేదు. మీ కుర్రోని బస్సులు కొట్టేస్తా చూసుకో. కిడ్నీలు చిన్నగా అయిపోయిందని చెప్పారు డాక్టర్లు. ఎందుకు చెప్పారు అట్లాగా? సన్నగా మాత్రలు మింగితే మింగల్లా, లేదంటే బాగా అవసరమే లేదు. హాస్పిటల్ నుంచి వస్తూ డిశ్చార్జ్ చేసినట్టుగా నాకు గుర్తుంది. తెలుసుకున్నాను సార్. ఒక సెల్లు చూస్తాను నేను. సెల్లు చూసి నేను అనుకున్నాను. వాయిస్ చూసారా ఎలా పెరిగిపోయిందో? హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా ఎటువంటి వ్యాధి అయినా తండ్రి బాగు చేస్తారండి. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. స్థలం SS గార్డెన్స్ నియర్ సెంట్ తెరిసా మోన్స్టరీ, నందుకోత్కూర్ రోడ్, కర్నూల్. ప్రతి నెల 2వ బుధవారం అనగా మార్చ్ 11వ తేదీన జరుగును. సమయం ఉదయం 10:30 నుండి ప్రారంభం. దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. కిడ్నీ సమస్య, క్యాన్సర్ వ్యాధి, పక్షవాతం, దురాత్మ చీకటి శక్తులు, గర్భఫలం లేక ఇలాగా అనేక రోగములతో పీడింపబడుతున్న వారికి గొప్ప శుభవార్త. డోంట్ మిస్ ఇట్. ఆమేన్. వందనాలమ్మా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా.
దేవునికి అసాధ్యమైంది లేదండి. మరి ఈ సమయంలో ఎన్నో అద్భుతాలు మీరు యేసు ఆశ్రమంలో జరిగిన అద్భుతాలు చూస్తున్నారు. వందనాలు, ప్రైజ్ లార్డ్. హలో అయ్యగారు వందనాలు తల్లి, చెప్పండి అమ్మా. అయ్యగారు కొంచెం ఎక్కువ రకాలు కొంచెం కనపడదు అయ్యగారు, కొంచెం ప్రార్థన చేయండి అయ్యా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అయ్యా నంద్యాల జిల్లా అయ్యా. స్తోత్రం నాయన. తల్లి గారికి కుండు గారు కనిపించలేదు, ప్రార్థిస్తున్నాము. మేలు చేయండి, ఆ బిడ్డకి ఆ కన్ను కనబడే కృపా భాగ్యాన్ని వడ్డేస్తున్నాము. ఆమె దేవునికి స్తోత్రములు, వందనాలు, హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో అద్భుతాలు మీరు చూస్తున్నారు. యేసు ఆశ్రమానికి రండి. ఆమేన్. హలో వందనాలు తల్లి, చెప్పండి. స్తోత్రం ఈ బిడ్డకు బట్టి మాటలు వచ్చేటట్టుగా నీ శక్తిని బలము దాయిచ్చండి వేస్తున్నాము. ఆమె ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరేమో అర్థం అవట్లేదు నాకు. సరేనా? మళ్ళీ చేయని అవసరం అయితే. రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నారా? మరి ఏమైంది మీకు అసలు? శనివారం స్వస్థత ప్రార్థనకి రండి, మరి దేవుడి కార్యం చేస్తారు, మాటలు కూడా వస్తాయి. సరేనా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దయచేసి మరి శనివారం స్వస్థత ప్రార్థనకు మీ అందరూ రావచ్చు. ఎందుకంటే మరి దేవుడు అక్కడ జరిగించే కార్యాలు ఇప్పుడు టీవీలో కాదు, కళ్ళారా కూడా మీరు చూడొచ్చు. న్యాచురల్గా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే ప్రతి కార్యముని మీరు చూడొచ్చు. హలో వందనాలండి. హలో వందనాలయ్యా, చెప్పండి. ఓకే, ప్రార్థన. కళ్ళు మూసుకో. ప్రభువా నీ స్తోత్రాలు, మీ దాసుని బట్టి ఆ గోడ నొప్పి తగ్గించండి వేస్తున్నాము. ఆమె దయచేసి మరి వస్తున్న కాల్స్ అన్నిటిని బట్టి కూడా ప్రభుకు వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు మరి ఎక్కడెక్కడో మీరు తిరిగి ఎన్నో బాధలు పడి మరి ఎక్కడ స్వస్థత లేకపోయినప్పుడు ఇక్కడికి రండి, దేవుడి కార్యం చేస్తాడు. హల్లెలూయా. హలో ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి అయ్యా. కొంచెం సర్జరీ జరిగిందండి ఆపరేషన్. అరికాలు మేడం తీలిపోతే నాకు తగిలి ఆపరేషన్ జరిగింది. దానికి కొంచెం మానింది కానీ పూర్తిగా చర్మం అనేది పై దాకా రాలేదండి పూర్తిగా. ఓకే, రైట్. గాడ్ బ్లెస్ యూ. ప్రభువా ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి, సహాయం చేయండి. ఏ శోధకుడైతే వాళ్ళని శోధిస్తున్నాడో విడిపించి ఆ గాయం కూడా త్వరగా కట్టండి యేసునామములో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తి కలిగిన దేవునికి వందనాలు. మరి ఈ లైవ్ మీరు చూస్తున్నారు, చాలా వందనాలు. ఈ లైవ్లో మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ ఫోన్ కలిసినట్లయితే ఓకే, కలవకపోతే మీరు బాధపడకండి. ఈ లైవ్ అయిపోయిన తర్వాత కూడా మీరు కాల్ చేయొచ్చు. ఈ నెంబర్లు గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రతి శనివారం కూడా యేసు ఆశీర్వాదం గుర్రంగూడలో స్వస్థత ప్రార్థన జరుగుతుంది. దేవుడు మీకు మేలు చేయలాగున మీరు వచ్చి విడుదల పొందండి. మరణ అంటే లాస్ట్ స్టేజ్, అంటే మరణ పడకలో ఉన్న వాళ్ళు కూడా మీరు తీసుకురావచ్చు యేసునామములో. ఆమేన్. హలో వందనాలు తల్లి, చెప్పండి. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. స్తోత్రం. తల్లి గారికి ఉన్న బలహీనత ఏదైతే ఉందో ప్రభావం మీకు తెలుసు, ఆ తల్లికి తెలుసు. అది యేసు నామములో బలహీనత పూర్తిగా విడుదల. ఆమేన్. సరేమ్మా? ఓకే, యేసు రక్తం ఇచ్చే. ఈరోజు చాలామందిని సాతానుడు చాలా రకాలుగా శోధిస్తున్నాడు. సాతానుడు చాలా రకాలు శోధిస్తున్నాడు, సమాధానాలు ఎవరు చేస్తున్నాడు. కనుక వీలుంటే మీరు రండి, యేసు నామములో మీరు విడుదల పొందుదురు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రతి శనివారం కూడా ఈ స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమకు ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. హలో 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 చెప్పండి అయ్యా.
స్తోత్రం నాయన. మీ దాసులు ఏ అవసరతతో ఫోన్ చేస్తున్నారో మీరే తొలగించండి, అవసరం తీర్చండి. వేస్తున్నాము ఆమె. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హలో, వందనాలమ్మా, చెప్పండి. వందనాలయ్యా, చెప్పండి. నా పేరు మురళి. నెలవలేకపోతున్నా గారు. ఏ ఊరండి మీది? ఖమ్మం. ఓకే, మురళి ఖమ్మం నుంచి ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, మురళిని దర్శించండి. అతనిలో ఉన్న బలహీనత ఏదైతే తొలగించండి, అతను నడవగలిగిన శక్తినివ్వండి. ఇస్తున్నాము ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ లార్డ్ డాడీ. హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఈ టీవీ చూస్తున్న బిడ్డలు ఏ బలహీనత ఉన్నా వారు ఇప్పుడే విడుదల పొందుదురుగా. ఆమేన్. హలో, హలో, వందనాలు తల్లి, చెప్పండి. అయ్యారు, నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందండి. రాళ్ళున్నాయండి, చాలా హాస్పిటల్ అండి. పొద్దున బాగా గారు ఈ ప్రాబ్లం స్తోత్రమునైనా. భాష ఏంటో తెలవట్లేదు. తెలుగేనా మాది? తెలుగేనా మీరు మాట్లాడింది? ఓకే, కళ్ళు మూసుకోండి. ఏదైనా ప్రభు అన్నాడు, మీకు మేలు జరిగిన కాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ బిడ్డ మాట్లాడిన మాట అయితే ఒక్కడు కూడా అర్థం అవ్వలేదు నాకు. మరి దయచేసి గమనించాలి. హల్లెలూయా. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు అయ్యగారు. చెప్పండి. ఇగండి, బాబుకి ఇప్పుడు 4 రోజుల నుంచి రేయన్ కుమార్ అండి. బాబు పేరు రేయన్ కుమార్ అండి. అసలు బాగలేదండి. వారం రోజుల నుంచి పిల్లడు ఏం తింటలేదు, ఏం తాగినా వాంతులు అయిపోతున్నాయండి. రొంప, దగ్గు, జ్వరం. హాస్పిటల్ తీసుకెళ్ళండి, సిరప్ వేసినా కానీ తగ్గట్లేదండి. ఏ ఊరండి మీది? రాజమండ్రి అండి. అయ్యో, ప్రార్థన. పిల్లోడికి ఉద్యోగం కూడా లేదండి. ఆ పాప కూడా ఏ ఉద్యోగం లేదు. చాలా ఆర్థిక పరిస్థితి అండి. అప్పులతో ఉన్నారండి. ఇగో ఈ వాక్యం ఆలోచించి మేము సన్నిధికి రావాలని, అక్కడికి రావాలని ఆశపడుతున్నారండి పిల్లలు. మరి ప్రార్థన చేస్తారని ఫోన్ చేసామండి. స్తోత్రము. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. తీసుకురండి. హాస్పిటల్ తిరగొద్దు, ఇక ఇక్కడికి వచ్చేసేయండి. శనివారం ప్రార్థన జరుగుతుంది. వీలుంటే రండి. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ప్రభా, ఈ తల్లి గారికి బాధ ఏమైతే ఉందో తెలుసు ప్రభా, మీకు సమస్తం తెలుసు. అద్భుతం చేసి వాళ్ళకి మేలు చేయండి. శనివారం స్వస్థత ప్రార్థనకు వచ్చే అవకాశాన్ని ఇవ్వండి యేసునామములో. దయచేసి గుర్రంగూడ అంటే లోపల కాదండి, మెయిన్ రోడ్లోనే, హైవేలోనే. మీరు ఎల్బీ నగర్ నుంచి నాగర్నసాగర్ రోడ్లో హైవేలోనే. దయచేసి గమనించాలి. హలో, హలో, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి అమ్మా. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా? అయ్యగారే మాట్లాడుతున్నారు, చెప్పండి. నాకు కాల్ చేయి పడిపోయింది. ముందే 5 కాకులు ఉండే 15 ఏళ్ళు కాల్ చేయబోతుంది. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. ఏ ఊరమ్మా మీది? గుమ్మడిజాల మండలం గుమ్మడిజాల, ఊరు గుమ్మడిజాల, మీద సంగారెడ్డి జిల్లా. స్తోత్రం నాయన. ప్రియ సోదరికి సోదరులు చాలా ఉన్నాయి. ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. వారికి శాంతి, సమాధానం, నెమ్మది ఇవ్వండి. యేసునామములో ఆమేన్. ఆమేన్. దయచేసి గమనించండి. మరి తండ్రి మనకి ఇంత మంచి గొప్ప కృపనిచ్చాడు. లైవ్లో మీతో మాట్లాడే భాగ్యాన్ని ప్రభు మాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎలాంటి బలహీనతలైనా మీరు ఫోన్ చేసి అడ్రస్ వరకు వస్తున్నారు, అందుని బట్టి దేవునికి వందనాలు. హలో, హలో అండి. ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి అమ్మా. వందనాలండి. మరి బాగోలేదండి. మా తమ్ముడి గారికి వాతం వచ్చిందండి. ప్రార్థన చేస్తారని చేసామండి. ఏం వాతం వచ్చిందా? వాస్తవం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏ ఊరి మీది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? చిన్నగొండూరు అండి. చిన్నగొండూరు. చిన్నకొండూరా? గొంతుకండి. చిన్నగొంతుకా? ఏ ఊరండి? ముడ్లవల్ల దగ్గర అండి, గొంతూరు. సర్లే, మీరు అతను తీసుకురండి. శనివారం స్వస్థత ప్రార్థనకి దేవుడు కార్యం చేస్తాడు. కాన్యా, సూర్యపేట,
మీరే రండి, బూకే రండి, ఇద్దరు ఒకటేనా? రా పైకి రా. 2 కిడ్నీలు పాడైపోయాయి, డయాలసిస్ వారానికి 2 సార్లు జరుగుతుంది. గుండె నొప్పి, కాళ్ళు చేతులు బాగా నొప్పి, బీపీ బాగా డౌన్ అవుతుంది, ఆకలి లేదు, గుబులుగా ఉంటుంది. నీ పేరేంటి చెప్పాయా? కాన్య సార్. బూక్యా కాన్య. బుక్య కాన్య. ఓహో, ఇంటి పేరు బూక్యా. ఇక్కడ వచ్చావు కదా, ఇప్పుడు సంతోషంగా ఉన్నావా? నొప్పి పోయింది సార్. పోయిందా? నొప్పి పోయింది కానీ డయాలసిస్ మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం. ఈ కాన్య, బూక్యా కాన్య, హల్లెలూయా. ఈ కాన్యకు డయాలసిస్ 2 కిడ్నీలు పాడైపోయినాయి అంట. 2 కిడ్నీలు కాన్యకు 2 కిడ్నీలు పాడైపోయినాయి అంట. ఆయన ఫోన్ చేస్తారు, ఇట్లా ఉన్నాయి 2 పాడైపోయినాయి, మెడకు పెట్టేశారు, పట్టుకురా అంటే పట్టుకురా, మాట్లాడో తీసుకురా, తగ్గిద్దాం అన్నాం. 2 కిడ్నీలు పాడైపోయాయి, డయాలసిస్ వారానికి 2 సార్లు జరుగుతుంది. గుండె నొప్పి ఉంది, అది తగ్గిపోయిందా? గుండె నొప్పి ఇక్కడ వచ్చారు కదా, గుండె నొప్పి తగ్గిపోయింది. కాళ్ళు చేతులు బాగా నొప్పి ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాయా? మామూలుగా ఉన్నాయి కదా, బాగున్నాయి. ఓకే. ఈ బీపీ బాగా డౌన్ అయిపోయింది, అది కూడా చేద్దాం. ఆకలి లేదు, గుబులుగా ఉంటుంది. ఇప్పుడు గుబులు కూడా పోయింది, చూసుకో. ఉందా? ఈయనెవరో అంటే వీళ్ళ అలా అక్కనే. ఓకే, పట్టుకో, ఈయన పట్టుకోండి ఒకసారి. నువ్వు వెళ్ళు, నువ్వు పక్కకుండా, ఆయన ఎందుకు వస్తున్నాడు? పట్టుకోండి. ఆమె కాన్యా, నిజంగా ఇలా ఎంత నీరసం ఉంటావు కదా, ఇప్పుడు యాక్టివ్ ఉన్నావు. బ్లడ్ కూడా ఇప్పుడు పెరిగిపోతుంది, నీకు తెలుసు. శక్తి వచ్చేసింది, నిజమేనా? కొద్ది మంచిగా ఉంది. అదే శక్తి వచ్చింది నడుమా. ఓకే, అది బాగా. ఓకే, ఇది కూడా తగ్గిపోతుంది. పై ఆమేన్, హల్లెలూయా. ఒకసారి కాన్యా, ఎంతమంది పిల్లలు మీకు? 3 బిడ్డలు, కొడుకు. పెళ్ళిళ్ళైనా అందరికి ఇంకా లేదా? బిడ్డలు పెళ్ళి అయినాయా? నేను మంచిగా చేసేస్తాలే, భయపడు. వెళ్ళు వెళ్ళు. ఓకే, చప్పట్లతో ప్రభుని కనపరచు. కాన్యా, మీ బావ ఇప్పుడు ఆయనకి ఇవ్వండి. మీ బావ మంచిగా నడుతున్నాడా? మంచిగా నడుతుండు. ఏం పేరు నీ పేరు? నా పేరు భీమా. భీమ్లా మంచిగా నడుతున్నాడు మీ బావ. ఫుల్ హుషారు కనబడుతున్నాడు. ఇందాక మీలా ఉన్నాడు, ఇప్పుడు హుషారు ఉన్నాడు. ఆమేన్. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. స్థలం SS గార్డెన్స్ నియర్ సెంట్ తెరిసా మోన్స్టరీ, నందుకోత్కూర్ రోడ్, కర్నూలు. ప్రతి నెల 2వ బుధవారం అనగా మార్చ్ 11వ తేదీన జరుగును. సమయం ఉదయం 10:30 నుండి ప్రారంభం. దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. కిడ్నీ సమస్య, క్యాన్సర్ వ్యాధి, పక్షవాతం, దురాత్మ చీకటి శక్తులు, గర్భఫలం లేక ఇలాగా అనేక రోగములతో పీడింపబడుతున్న వారికి గొప్ప శుభవార్త. డోంట్ మిస్ ఇట్. ఆనందరాజు గారు సామ్రాజ్యం, శిరీష, మియాపూర్, నడుము నొప్పి, మనవాడు దగ్గు, జలుబు, మనవరాలకి ఆరోగ్యం బాగోలేదు. సామ్రాజ్యం ఆరోగ్యం కొరకు, శిరీష కుటుంబం కొరకు, ఆరోగ్యం కొరకు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. కుమార్తె వచ్చారా? ఆమె అప్పుడు చిన్న బిడ్డ ఉన్నారు, ఏది బ్రదర్ వచ్చారమ్మా? మిమ్మల్ని మేము గుర్తుపట్టట్లేదు, చాలా మారిపోయారు. అప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వచ్చారు. ఆమేన్. ఈ సిస్టర్ గారు డాక్టర్, మీరు డాక్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నడు నొప్పి ఎవరికి? నడు నొప్పి ఎవరికి? మీకు బ్రదర్. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గతంలో 2 times వీళ్ళు వచ్చి ప్రభుని గణపరిచారు. ఆనందరాజు గారి కుటుంబం, సామ్రాజ్యం గారు. అప్పుడు మీరు వచ్చినప్పుడు హార్ట్ ప్రాబ్లం కదమ్మా, మమ్మీ గారికి. ఈ సిస్టర్ గారు నమ్మలేదు. ఎట్లా నమ్మలేదంటే, అప్పుడు వాళ్ళ మదర్ గారికి హార్ట్ బీటా ఏంటమ్మా, మైక్ హార్ట్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళ మదర్ గారు ఎక్కడ ఉన్నారు? మీరు టీవీలో వాళ్ళని సాక్ష్యం వస్తూ ఉంటుంది, చూసిన మీకు తెలుసు కదా, సాక్ష్యం వస్తున్నారు.
వాళ్ళ సాక్ష్యం వస్తుంది. హార్ట్ బీట్ ఏంటి, హార్ట్ ప్రాబ్లం అమ్మా, బ్లాక్ అయిపోయింది కదా. ఎంత పర్సెంట్ బ్లాక్ అయిపోయింది అది? 70%. వారు డాక్టర్ గారు, సిస్టర్ అది వాళ్ళ కుమార్తె డాక్టర్ గారు 70% అది బ్లాక్ అయిపోయిందని అపోలో హాస్పిటల్లో వాళ్ళకి రిపోర్ట్లో వచ్చింది. అయితే సిస్టర్ గారు మన వాక్యం విని ఇక్కడికి వెళ్ళి ఒకసారి ప్రార్థన చేయించుకుందామని వచ్చినప్పుడు వాళ్ళు ప్రేర్ చేస్తాం. మళ్ళీ వాళ్ళ ఆపరేషన్కి వెళితే ఆపరేషన్ అవసరం లేదు. ఇప్పుడు ఎట్లా ఉన్నారమ్మా? మీరు సన్నంగా, అప్పుడు లావు కూడా ఉన్నారు కదా, లావుగా ఉన్నారు. హార్ట్ కూడా ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ వారిచ్చిన సాక్షులు ఏముందంటే, ఒకవేళ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి జస్ట్ ప్రార్థన చేయించుకుని ఆపరేషన్కి వెళ్దామని అమౌంట్ అంతా రెడీ చేసుకుని వచ్చారు వాళ్ళు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏముంటుందంటే, ఒకవేళ ఇక్కడికే రాకపోతే మీకు ఏం చేశారు, ఇది స్టంట్ వేసేవాళ్ళే జీవితాంతం, అంటే మీరు బ్రతుకున్నంత కాలం మెడిసిన్ వాడాలి. ఇప్పుడు మీరు చాలా సన్నగా కనబడుతున్నారు నాకు, చాలా కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ. మరి దేవుని బిడ్డలారా గమనించండి, వారు ఒక్కరోజు ఒక్క స్పాన్సర్ అంటే కొంచెం ఏంటి ఇట్లా అనుకున్న వారు ఇప్పుడు వచ్చినప్పుడల్లా పెద్ద మొత్తంలో కానుకలు ఇవ్వగలుగుతున్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక, ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఆ దేవుని కార్యాలు అలా ఉంటాయి. మరి ఆ పరిపూర్ణంగా స్వస్థత వచ్చినట్లుగా మరి మీకు కూడా ఏదో ఈ పాపకు కూడా ఏదో వేసింది కాబట్టి ఈ ఎత్తుకోండి, ఆ పాపనే పోయి వదిలేసిందా, ఉన్నదా, వదిలేసిందా? సైతానుడు, ఈ చిన్న బిడ్డను సైతానుడు పెట్టారు. నిజంగా చిన్న బిడ్డలో ఆ పాప, చిన్న పాపకే ఏమైంది అప్పుడు ఇక్కడ చెప్పారు, చికాకు చేయటం మీద మన భాషలో ఏదో సైతాను. ఇప్పుడు అది ఆగిందా? చప్పట్లు కొట్టాను గట్టిగా. మీకు కూడా ఏమో ప్రాబ్లం ఉండేది అనుకుంటా. ప్రెగ్నెన్సీ టైంకి వచ్చాను, అప్పుడు బాగానే అయింది డెలివరీ. ఫ్రీ డెలివరీ అయిందా? ఓకే. 8 months లో డెలివరీ అయింది. 7 అన్న ఉండాలి, 9 అన్న ఉండాలి, మధ్యలో మిడిల్లో. మీకు నడుములో ఎక్కువ నొప్పి ఉంది మీరు అప్పుడు చెప్పారు కూడా, కానీ లేదన్నాము. అంటే ఓకే, అంత మంచిది కదమ్మా. గాడ్ బ్లెస్ యూ, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. కూర్చోండమ్మా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే, గొప్ప అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్, అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. రండి, విడుదల పొందండి, ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచును గాక, ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే, సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు.
ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్ నియర్ సెంట్ తెరెసా మోన్స్టరీ, నందుకోత్కూర్ రోడ్, కర్నూలు. ప్రతి నెల 2వ బుధవారం అనగా మార్చ్ 11వ తేదీన జరుగును. సమయం ఉదయం 10:30 నుండి ప్రారంభం. దేవునిచే బహు బలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. కిడ్నీ సమస్య, క్యాన్సర్ వ్యాధి, పక్షవాతం, దురాత్మ చీకటి శక్తులు, గర్భఫలం లేక ఇలాగా అనేక రోగములతో పీడింపబడుతున్న వారికి గొప్ప శుభవార్త. డోంట్ మిస్ ఇట్. సరే, వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీ బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు, మరి మేలు చేయండి, వారికి సహాయం చేయండి, వారిలో వాళ్ళ తమ్ముడికి ఉన్న శోధన తప్పించండి వేస్తున్నాములామే. దయచేసి చాలామంది ఎంత తీసుకిస్తున్నారంటే రోగం ఉన్న వ్యక్తితో ప్రోగం చేయించండి, రోగం ఉన్న వ్యక్తితో మాట్లాడించండి. ఎంత మొండిగా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారంటే మరి వీళ్ళకి చేస్తే వాళ్ళకి తగ్గిద్దా? ఏందో చెప్పండి బ్రదర్. అంటే మా అమ్మగారికి బాగాలేదండి, అది నరాల ప్రాబ్లం అండి. ఒకసారి మాట మంచిగా మాట ఒకసారి ఆగిపోద్దండి. ఏ ఊరండి మీది? డబలేశ్వరం అండి, రాజమండ్రి డబలేశ్వరం అండి. అంటే అదే అది మక్క అంతా లాగద్దండి, మక్క నగం అంతా లాగద్దండి. అది నగం లాగినప్పుడు అంటే సైడ్ కాలు ఎడం కాలు అంతా వేడి వచ్చేద్దండి. సరే, మీ మా అద్దరిని శనివారం జరిగే స్వస్థత ప్రాంతం తీసుకురండి బ్రదర్. దేవుడు కార్యం చేస్తాడు, హ్యాపీగా వెళ్ళిపోతారు కానీ అప్పటికప్పుడే స్వస్థ వస్తుంది. సరేనా? స్తోత్రం. నచ్చలేకపోతుంది కదా, కొద్దిగా నచ్చేటైతే తీసుకోవాలి కదా. విడుదల పరచండి, వాళ్ళ మదర్కి సంపూర్ణమైన ఆరోగ్యం ఉండేస్తున్నాము. దయచేసి గమనించండి, చాలామంది అట్లాగే మాట్లాడుతున్నారు. హాస్పిటల్కి అయితే ₹1000 ఖర్చు పెట్టుకుని వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చి అది కోపించుకుని స్క్రూలు వేయించుకుని తీసుకొస్తారు. ఇక్కడ ఒంట్లో మనిషికి ఉన్న నీరసం పోతే, ఆ నొప్పులు పోతే పూర్తి విడుదల వస్తుంది. రండి, మీ ఇష్టమైతే లేవట్లేదు, దాని గురించి బలవంతం ఏమీ లేదు. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే మీకే మంచిది. హలో, ప్రైజ్ లార్డ్. మళ్ళీ చెప్పండి. మా పాపకి కొంచెం బాగోదండి, ఫిజియోథెరపీ చేపిస్తున్నాం. పుట్టిన దగ్గర నుంచి కొంచెం ఎడం చెయ్య కొంచెం నిలబెట్టలేదండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నామండి. ఫిజియోథెరపీ పుట్టిన కాల్చి చేస్తున్నారా? ఎప్పటి నుంచో చేస్తున్నామండి. మీ దగ్గరికి మా అమ్మగారు వచ్చారండి. అవును, పోయిన శనివారం మీ దగ్గరికి వచ్చారండి మా అమ్మగారు. అదే మన కూచిపూడి నుంచి వచ్చారు. కూచిపూడినండి. మా అమ్మగారు ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చారండి, ఫోన్ చేయమని. ఇప్పుడు మీరు లైవ్ చూస్తున్నారా? లైవ్ అంటే నేను బయటకు వచ్చానండి, బాబుని స్కూల్ దగ్గరికి వచ్చారండి తీసుకెళ్ళడానికి. పాపని తీసుకుని రండి అమ్మా, దేవుడు కార్యం చేస్తాడు. మీరు ఫిజియోథెరపీ చెయ్యొద్దమ్మా, ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యాలి. అది మీకు తెలియక వాళ్ళు చెప్పే డబ్బుల కోసం వాళ్ళు చెప్పే విషయాల్లో వంగిపోతున్నారు. పుట్టినప్పటి నుంచి చేస్తున్నారంట. చెయ్యొద్దమ్మా, రెండమ్మా, విడుదల వస్తుంది. చేపిస్తే నడుస్తుంది అని అంటే చేపిస్తున్నామండి. మొన్న ఒక 24 లక్షలు ఆయన మన ఆర్మీలో పనిచేస్తాడు, మన బోర్డర్లో పనిచేస్తాడు, తిరుపతి అండి. 24 లక్షలు ఖర్చు పెట్టారండి. ఉట్టి జ్వరం వచ్చిందని నడుములు సూదేశారంట, ఇంజక్షన్ చేశారంట. ఆడు కాళ్ళు పడిపోయి ఇంకా ఆడు నిజంగా ఇక్కడికి వచ్చాడండి, ఒక్క రోజులో బాగుపడ్డాడు. వాడు ప్రార్థన కూడా చేశాడండి అందరి కోసం. 8 సంవత్సరాల పిల్లోడండి. 24 లక్షలు ఖర్చు పెట్టారండి ఫిజియోథెరపీకి, తగ్గలేదు. సాక్షి ముందు యూట్యూబ్లో కేసు వేసుకోవచ్చు ఎవడన్నా దమ్ముంటే. నేను చెప్తున్నాను, అది యూట్యూబ్లో ఆ సాక్ష్యం కూడా ఉంది. 24 లక్షలు
యూట్యూబ్లో పెట్టాము. అతను సాక్ష్యం 24 లక్షలు చిన్న పిల్లడు 8 సంవత్సరాల పిల్లోడిని చంపబోయారండి. మేము ప్రార్థన చేసి బ్రతికిచ్చాను, వాడు చక్కగా నిలబడుతున్నాడు. అది వీడియో సాక్ష్యం కూడా ఉందండి. 24 లక్షలు ఖర్చు పెట్టారు. మీరు పుట్టిన పిల్లకి ఈ ఫిజియోథెరపీ ఏంటండి అసలు? అమ్మ నా మాట ఏంటండి, వీలుంటే తీసుకురండి, ఓకేనా? గాడ్ బ్లెస్ యూ తల్లి, ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఈ లైవ్ చూస్తున్నారు మీరు, చాలామంది మూర్ఖ స్వభావంతో ఉంటున్నారు. ఫిజియోథెరపీలని అయ్యని ఏం చేయించకండి, అది ఎవరికి చేయించాలో వాళ్ళకి చేయించాలి. అందరికీ ఫిజియోథెరపీ పనిచేయదు. డబ్బులు గుంజేయడానికి రోజుకి 500 1000 రూపాయలు ఉంటుంది, తీసుకుని గుంజేసుకుని ఆ జోబులు వేసుకుంటున్నారు. ఇది చాలా మోసం. వైద్యపరంగా ప్రతిదీ మోసమే జరుగుతుంది. టెస్టులు కూడా మోసమే జరుగుతున్నాయి. దేశ కృపను బట్టి 4th స్టేజ్ క్యాన్సర్లు కూడా ఇక్కడ నార్మల్ రిపోర్ట్లు వస్తున్నాయి. మళ్ళీ దేవుడి కృపను బట్టి మరి 4th స్టేజ్ క్యాన్సర్ నార్మల్ అయిపోతే మళ్ళీ వీళ్ళు ఆగుతారా? వెళ్ళి రిపోర్ట్ తీసుకుని వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ నువ్వు చచ్చిపోతామని పంపితే కూడా మళ్ళీ వెళ్ళి ఇప్పుడు దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. 4th స్టేజ్ క్యాన్సర్లు కూడా దేవుడు బాగు చేస్తున్నాడు యేసు ఆశ్రయపురంలో. దయచేసి ఈ కొన్ని మోసాలు జరుగుతున్నాయి, అందరూ కాదు కొంతమంది. అది మీరు దయచేసి గమనించి యేసు ఆశ్రయపురాన్ని తీసుకురండి. 100కి 100% దేవుడు కార్యం చేస్తాడండి. హల్లెలూయా. హలో ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. అయ్యా నేను 5వ నెలలో ప్రెగ్నెంట్ అయ్యా. నా ఫోన్లో ఏం తినబుద్ధి కాదు, ఒకటే వాంతులు అవుతుంది అయ్యా. నాయన ప్రెగ్నెంట్గా ఉన్న తల్లిని దర్శించు, అద్భుతించి ఆమె మంచిగా ఆహారం తిట్టడానికి సహాయం చేస్తున్నాము. ఆమె ప్రైజ్ లార్డ్. దయచేసి చెప్తున్నాను, హాస్పిటల్లో ఇక తీసుకెళ్ళిపోండి, ఇంక ఇది కాదు అన్నవి ఇక్కడ తీసుకొస్తున్నారండి. యేసయ్య అద్భుతాలు చేస్తున్నారు. ప్రభువుకి మహిమ కలుగును గాక. ధైర్యము, శక్తి, బలమును దేవుడు మీకు ఇచ్చును గాక. ఒక సాక్ష్యం చూద్దామండి. ఆ ప్రేమలత అని చెప్పి మన ఎక్కడి నుంచి వచ్చారండి. హలో మరి ఆ బిడ్డ ఆ గగ్గల్లో గెడ్డలండి, అదే టాయిలెట్ మీద గెడ్డ, మరి ఆపరేషన్ చేసుకోవడానికి అన్ని హోల్స్ పడిపోయి సరిగ్గా కుట్టలేక ఏదోదో ఇలాంటి బాధలు పడుతూ చచ్చిపోతున్న పరిస్థితులు ఆ బిడ్డను తీసుకొచ్చారు. చక్కగా రోజు ఆవిడ మాకు ఫోన్ చేస్తుంది, మేము ఆవిడ గురించి మీకు చెప్తున్నాము. ఈ సాక్ష్యం చూడండి, తర్వాత మనము కార్యక్రమంకి వెళ్దాం. హలో హలో అమ్మ ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. మీరు మొన్న వస్తే మాకు మీ కళ్ళలో కానీ వీడియోలో కానీ కనపడతలేదు. విషయం చెప్పండి, మీ పేరు కానీ మీరు కానీ చెప్పండి. దేవునికి మహిమ. మొన్నమేమి వచ్చామంటే ఒకళ్ళే వచ్చారు, ఇద్దరు వచ్చారా గుర్తుపడతాకి? మూర్ఖులు చాలామంది. అదే ప్రేమలత ఏదో కడుపు పేగులు అని 4 హోల్స్ పడ్డాయి చూడు, ఆమె సాక్ష్యమైంది. ఆమె హల్లెలూయా. 4 హోల్స్ పడ్డాయి కదా, నేను పెట్టావు కదా, అది సాక్ష్యం. హల్లెలూయా. దయచేసి ఈ మూర్ఖవత్వ నిన్న వచ్చాం కదా, శనివారం వచ్చాం కదా అంటే అంత జన్మలో ఎవడు గుర్తుపడతారు? రోగం చెప్పినా, పేరు చెప్పినా, ఊరు చెప్పినా గుర్తుపడతాం. నిన్న వచ్చాం కదా, 1వ తారీఖు వచ్చాం కదా, 4వ తారీఖు వచ్చామంటే వీళ్ళని మేము అక్కడ వాళ్ళకి పెట్టి మేము చూసుకోవాలేమో. దయచేసి ఇంత మూర్ఖంగా కూడా ఉండొద్దండి, దయచేసి గమనించండి. ఆమేన్. హల్లెలూయా. హలో నీవు ఏం పేరు, ఏమైంది అది చెప్పమ్మా. నిన్న వచ్చామంటే నేను ఎక్కడ గుర్తుపట్టని చెప్పు. క్యాన్సరా? ఎవరికి క్యాన్సరు? మరి తీసుకురండి. మీరు నిన్న వచ్చారు కదా, చూస్తారు కదా, అద్భుతాలు జరగడం చూస్తారు కదా, తీసుకురండి. ఏ ఊరు మీది? సరే, నువ్వు శోధించేటట్టు నువ్వు శోధిస్తున్నావు. అమ్మ శనివారం స్వస్థత ప్రార్థన మీకు తెలుసు కదా, తీసుకురండి. మాట్లాడకండి, తీసుకురండి. హల్లెలూయా. హలో హలో అమ్మ చెప్పండి. మా అయ్యగారికి తగ్గిపోతుంది వచ్చిందండి, ఇదిగో మాట్లాడుతున్నారండి. హలో వందనాలు. ఎవరండి? వందనాలండి. ఎవరు? తాడేపల్లిగూడెమా? మరి రావాలి కదా, శనివారం స్వస్థత ప్రారంభం వస్తారా? డబ్బులు రోజు టీవీ చూస్తున్నారా? రోజు మీ మాట అర్థం అవట్లేదు. అదేంటి వేరే రకంగా ఉంది. అమ్మా
లైవ్ లో ఆయనకి ఎందుకు ఇస్తారు? ఆయన మాట అర్థం అవట్లేదు. మీరు చెప్పండి, తీసుకొస్తారా లేదంటే మామూలు ప్రార్థన చేయనా? అదండి నాకు కొంచెం అటు నడుస్తారండి, అది తీసుకొద్దామంటే మీకు ప్రాబ్లమ్ ఎలా తీసుకోవాలని భయం అవుతుందండి. కారులో తీసుకురండి అమ్మా. పక్షవాతం కాదు అది, నేను ప్రార్థన చేస్తాను తగ్గుతుంది. ఆ గొంతు కూడా బొంగురికి వచ్చింది, అది కూడా ఫ్రీ అయిపోద్ది. రండి. అంటే కొంచెం డబ్బులు ఉన్నాయండి, కొంచెం బాగా తిరిగాక కట్టుకుంటామండి, పాన్స్ కట్టుకుంటామండి. ఇప్పుడు అందరు సరదా కొంచెం నడిచేదడి చేయమంటారా? అండి స్తోత్రం నాయన, ఈ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. వారికి ఏదైతే బాధ కష్టం ఉందో అద్భుతం చేస్తున్నాము. ఆమె దయచేసి గమనించండి. మరి తండ్రి అనేకమైన అద్భుతాలు జరిగిస్తున్నారు కనుక మీకు ఈ మాటలు మేము చెప్తున్నాము. ప్రభు కృపను బట్టి ఇవి ఎటువంటి వ్యాధులైనా, పక్షవాతాలు, మరి ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. మీరు టీవీలో చూస్తున్నారు, మేము చూపిస్తున్నాము. హలో హలో, వందనాలు. మా కాళ్ళు నొప్పండి. స్తోత్రంనైనా మోకాళ్ళ నొప్పితో బాధపడి దోషం దర్శించి అద్భుతం చేస్తున్నాము. ఆమె మరి పక్షవాతాలు కూడా యేసుక్రీస్తు నామములో విడుదల పడుతున్నాయి. పాప తల్లిదండ్రులు లేరంట. పోయిన వారం ఒక సాక్ష్యము వచ్చింది, మీరు చూసారో లేదో ఇవాళ టీవీలో. మరి కాలు చేయి పడిపోయి చాలా ప్రాబ్లంతో ఉంది ఆ బిడ్డ. ప్రార్థన చేయగా తండ్రి ఆ బిడ్డను విడిపించాడు. ఆ బిడ్డ సాక్ష్యం కూడా ఉంది. దయచేసి మరి ఒకవేళ ఆ పక్షవాతంతో బాధపడితే చూడండి, ఇలాగా దేవుడి కార్యం చేస్తుంటే పక్షవాతం నుంచి కూడా దేవుడు విడుదల పరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సూర్యపేట నుంచి వచ్చారు. రక్తం గడ్డ కట్టింది, అవి పగిలిపోవాలి, రండి రండి చనిపోయి అని చెప్పారు. ఎవరు? మీరేనా? రండి, పర్లేదు పైకి రండి. పిల్లలు కానడం లేదు. ప్లేట్లెస్ ఎప్పుడు 35,000 ఉంటాయి. పీసీఓ మీకేనా? సూర్యపేట మీది? 12 years అయింది సార్ నాకు వచ్చా. అయితే జరీనా మీ పేరు? ఎస్కే జరీనా, సూర్యపేట. అంటే మీరు దెబ్బలో రక్తం గడ్డ కట్టిందా? దెబ్బ వాసింది 12 years బ్యాక్, 2012. అయితే హాస్పిటల్కి వెళ్ళాము, కమల్ హాస్పిటల్, మమతా హాస్పిటల్, అన్నిటికి వెళ్తే దీనికి ట్రీట్మెంట్ లేదు, మెడిసిన్ కూడా ఉండవు. అవి క్లాట్ అయి ఉన్నాయి కాబట్టి బ్లడ్ క్లాట్ అయి ఉన్నాయి కాబట్టి నీకు ఆపరేషన్ చేయడం కుదరదు, చేసినా చనిపోతావు, చేయకుండా చనిపోతావు అన్నారు సార్. అయితే నేను 10 years బ్యాక్ దేవుని నమ్ముకున్నాను. ఎవరైనా వచ్చారా మీతో పాటుగా? మా అక్క కొడుకు వచ్చారు. ఏడు బాబు. మ్యారేజ్ అయిందా లేదా? ఏది మీ 15 years 15 పిల్లలు. హెల్త్ బాగోలేదా? ఎక్కడ ప్రాబ్లం? తగిలిద్ది సార్, తగిలిద్ది పట్టుకుంటే. ఇప్పుడు తగులుతుందా చూడండి. ఓకేనా? తగులుతుందా? అదే చెప్పు, ఏది మాట్లాడవే. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హలో, చేయబెట్టు అక్కడ, చేయబెట్టు. ఆమేన్. ఎక్కడ తగులుతుంది చెప్పమ్మా? ఎక్కడ తగులుతుంది? ఇక్కడ. అలాగే తగులుతుందా? మామూలుగా ఉందా? తగులుతుంది, తెలియదు అట్లా. వాసినప్పుడు తెలుస్తుంది నాకు, వాపు వచ్చినప్పుడు అంతే. ఏం కాదు, అది తగ్గిపోతుంది పూర్తిగా యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఏంటన్నా? మెడిసిన్ లేవన్నారు నాకు. అవును, మెడిసిన్ లేని వాళ్ళు ఇక్కడ బాగుపడతారు. మెడిసిన్ అవసరమే లేదు, అవసరం లేదు. అది దానికి అవసరం నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను. చర్చికి వెళ్తారా? వెళ్తాను సార్. ఆమేన్. తగులుతుందా? చూసుకోండి, సరిగ్గా చూడండి, బాగా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇంతలో గడ్డలు కూడా కరిపోతాయి. చప్పట్లు కొట్టండి. ఎందుకు పెట్టుకోద్దన్నారు? అంటే నిన్ను పడేస్తున్నారని, వాళ్ళు పడేస్తున్నా అనిపించిందా? ఇప్పుడు కొంచెం ఎట్లా నాకు భయం లాగా వచ్చేసి పడిపోయినట్టు అనిపిస్తుంది. భయం వస్తుందా? నీకు తెలుస్తుందా ఏం జరుగుతుంది ఇక్కడ?
అస్సలేం తెలుస్తలేదా? ఏంటి అలసిపోతుంది బాడీ, అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఇలా కింద నేను ఇట్లా అన్నాను కదా, నిన్ను ముట్టుకోండి పడుతున్నావు కదా, వాళ్ళు పట్టుకుంటున్నారు నిన్ను, పడిపో అంటే ఒకవేళ తలకి దెబ్బ తెలుస్తుంది అంటే తగలదు కానీ పట్టుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళకట్లా లాగేస్తుంది అనుకున్నావా? నోటితో మాట్లాడు. లేదు పట్టుకుంటారనే, కానీ నాకు కొంచెం పడడానికి ఇబ్బందిగా ఉందని నేను కొంచెం ఇలా అన్నా. ఓకే, ఇప్పుడు మీరే మామూలుగా అభిషేకం తాగుతుంది, మీరే సరే పట్టుకోండి, మీరు ఎవరు పట్టుకో తాగండి, అలాగే ఉండు చప్పట్లుంటండి. లే ఏమనుకున్నాం మరి అభిషేకం అంటే కాకుండా చప్పట్లుంటారు గట్టిగా చప్పట్లుంటారు. ఫ్రీగా ఉండండి, ఇప్పుడు ఫ్రీగా ఉండండి, ఎగరండి, కొంచెం ట్రై చేయండి. క్లోజ్ నడు. ఆనండి. ఆమె ఇక్కడ ఇప్పుడు దాకా మీకు ఇలా ఉంది కదా టైట్గా, అది ఉండదు ఇక్కడ చూసుకోండి. ఆమె ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడికి. హల్లెలూయా. ఓకేనా? ఏంది గొంతుకు ఫ్రీ అయిపోయిందా? ఓకేనా? హ్యాపీగా ఉన్నారా? అంతా బాగానే ఉంది. ఇక అది అసలు ఇవాళ కొన్ని వ్యాధులకి హాస్పిటల్లో మందులు లేవు, కానీ ఇక్కడ అన్ని వ్యాధులకు మందులు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగుగాక. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. స్థలం SS గార్డెన్స్ నియర్ సెంట్ తెరిసా మోన్స్టరీ, నందుకోత్కూర్ రోడ్, కర్నూలు. ప్రతి నెల 2వ బుధవారం అనగా మార్చ్ 11వ తేదీన జరుగును. సమయం ఉదయం 10:30 నుండి ప్రారంభం. దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. కిడ్నీ సమస్య, క్యాన్సర్ వ్యాధి, పక్షవాతం, దురాత్మ చీకటి శక్తులు, గర్భఫలం లేక ఇలాగా అనేక రోగములతో పీడింపబడుతున్న వారికి గొప్ప శుభవార్త. డోంట్ మిస్ ఇట్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్న వాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 79935267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.